ఇలా అర్ధరాత్రి పూట వచ్చి బయటలా అసలేమైందమ్మా ఐశ్వర్య? అది ఈ స్లిప్స్ లో కొన్ని రకాల వంటల పేర్లు రాసి పెట్టాను. ఎవరికి ఏ వంటకం పేరైతే వస్తుందో వాళ్ళు ఆ వంట చేయాలి. ఒక్కో జంటకి ఒక్కో వంటకం. అంతా బానే ఉంది. మరి ఎవరి వంట బావుందో ఎవరు చెప్తారు? జడ్జిగా ఎవరుంటారు? ఇంకెవరు? నేనే. చూడండి, నేనిప్పుడు జడ్జిని. నాకు మీరంతా ఒక్కటే. ఎవరి వంట రుచిగా ఉంటే వాళ్ళని గెలిపిస్తాను. కాస్త దూరంగా నించొని వంట చేయండి, లేదంటే మీ చెమటంతా కూరలో పడి ఉప్పెక్కువై కష్టంగా ఉంటుంది. అదేం లేదమ్మా. అల్లుడు, నిజంగా ఈ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అయ్యా. ఎందుకో? మనం బయటికెళ్ళి ఎన్ని బిజినెస్లు ఎన్ని పనులు చేసినా ఒకటే, ఈ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంట చేసినా ఒకటే. అవును మామయ్య, నిజమే. ఈ వంట చేయడం చాలా కష్టం. అందులోనూ మన మగవాళ్ళు టేస్టీగా వంట చేయడం ఇంకా పెద్ద కష్టం. సంతోషం, ఇప్పటికైనా మేము గ్రేట్ అని ఒప్పుకున్నారు. ఏంటి మాస్టర్ గారు, మీరేం చేస్తున్నారు? పులిహోర పులుసు చేస్తున్నాడమ్మా. కానివ్వండి కానివ్వండి. సరే అమ్మా. ఐశ్వర్య, తొందర కానివ్వు. కమోన్ ఐశ్వర్య. పులుపు సరిపోతుందా? ఒకవేళ పులుపు ఎక్కువైపోతుందేమో. అందరూ కష్టపడి వంట చేశారు. ఇప్పుడు అన్నిటినీ నేను టేస్ట్ చేసి ఎవరు బాగా ఉండారో చెప్తాను.
సూపర్ కదా. మ్మ్, మ్హూ. ఎస్. ఇది బాలేదు. ఓ ఇది కూడా బాలేదు. ఇది అస్సలు బాలేదు. ఇది కూడా బాలేదు. ఏంటమూల్య, ఎవ్వరి వంటలో బాలేదంటున్నావు? అవునత్తయ్య గారు, నేను చెప్పేది నిజం. మీ అందరూ ఓడిపోకూడదని కంగారుగా ఉండడం వల్ల మీరు చేసిన వంటల్లో ఉప్పు, పులుపు, కారం లాంటివి ఎక్కువ తక్కువ అయిపోయాయి. అయితే అమూల్య, ఇప్పుడు అందరూ ఓడిపోయినట్టేనా? అంతేగా మరి. కానీ నేను మిమ్మల్ని ఓడిపోనివ్వను. ఏమంటున్నావు అమూల్య? నువ్వు చెప్పేదేం అర్థం కావడం లేదు. అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేలా చూపిస్తాను, చూడండి. కొంచెం పులుపుంటే బాగుంటుంది. సారీ మేడం. రాజు, నువ్విక్కడికి వచ్చావేంటి? కొన్ని ఫైల్స్ మీద సంతకాలు టాలీ అవ్వట్లేదు మేడం, అందుకే వచ్చాను. సరే, నువ్వు కూడా మాతోనే ఉండు, వెళ్ళేటప్పుడు పెడతానులే. అలాగే సార్. సరే, ఇప్పుడు మీ అందరూ ఈ వంటను టేస్ట్ చేయండి. చాలా బాగుందమ్మా. ఎలా ఉంది? చాలా బాగుంది. చూసారా, మీరు చేసిన వంటలు కలిస్తే ఎంత అద్భుతమైన టేస్ట్ వచ్చిందో. కాబట్టి ఈ పోటీలో అందరూ గెలిచారు. చేతికున్న 5 వేళ్లు కలిస్తేనే గుప్పెడు, అలాగే మీ అందరూ కలిస్తేనే కుటుంబం. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో వాళ్ళు చేసిన వంటల్ని కలిపితే ఇదిగో ఇంత మంచి వంటకం రెడీ అయింది. అందుకే
కలిసుంటే కలదు సుఖం అని అంటారు. మనమంతా కలిసుంటేనే చాలా సంతోషంగా ఉంటామని చెప్పాలని ఇదంతా చేశాను. అమ్మా అమూల్య, నువ్వు మా ఇంటి కోడలిగా వచ్చినందుకు మేమెంతో గర్వపడుతున్నావమ్మా. పదండి పదండి, చెల్లెమ్మ చేసిన వంటకం చల్లారేలోపు మనం తినేయాలి. పదండి. పద. రండి. అసలు ఈ రోజు వనభోజనాల్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఏంటమ్మా? నువ్వే చెప్పమ్మా అమూల్య. మీరే చెప్పండి అత్తయ్య గారు. అదేంటో చెప్పగానే అందరికంటే ఐశ్వర్య ఉదయలే సంతోషంగా ఎగిరి గంతులేస్తారు. అదేంటంటే ఐశ్వర్య ఉదయలకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశాం. ఆ డేట్ ఎప్పుడో కాదు, వచ్చే నెల 15. ఇంకెన్నో రోజులు లేవు. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్య కాస్త టైం ఉంటుంది. ఆ టైంలో మీరు అర్థం చేసుకుంటారో కలిసి ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టం. అయినా ఈ నిర్ణయం నా ఒక్కదందే కాదు, మీ అమ్మది కూడా. అవును మాస్టారు, కాదనకండి ప్లీజ్. సరే అమ్మా, మీ ఇష్టం. చూడు ఉదయ్, వచ్చే వనభోజనాల సమయానికి నువ్వు ఐశ్వర్య మీకు పుట్టిన బిడ్డతో కలిసి రావాలి. ఇక్కడ నేను కూడా పార్దు అమూల్యకు పుట్టిన బిడ్డతో రెడీగా ఉంటాను. హలో, అమ్మా, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది కాలేజ్ నుంచి. నేను మళ్ళీ వస్తాను. అది కాదు మాస్టారు, ఇక్కడింత హ్యాపీ సిచ్యువేషన్ లో మీరిప్పుడు ఇలా వెళ్ళిపోవడం అంత బాగుండదు. నేను వెంటనే వచ్చేస్తామా, మీరు కానిస్తూ ఉండండి. త్వరగా వచ్చేయండి మాస్టర్. ఐశ్వర్య ఉదయలకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశాం. వచ్చే నెల 15. సరే అమ్మా, మీ ఇష్టం. నన్ను అడగకుండా నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది?
నా ప్రమేయం లేకుండానే అన్ని వింతగా జరిగిపోతున్నాయి. ఏకంగా ఉదయ్తో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడెలా? ఇప్పుడు ఉదయ్తో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే నాలో కలుగుతున్న ఈ మార్పుల మీద వీళ్ళందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడేం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఎంతసేపు కబుర్లు, నాకు బోర్ కొడుతుంది. ఐ థింక్ ఏం చేద్దాం రాజుంబో? ఏదో ఒకటి చేద్దాం. చెల్లెమ్మా, నువ్వు చెప్పేం చేద్దాము? వీడొకడు ఏదైనా తినే వరకు వీడిది ఆకలి గోల, ఆకలి తీరాక తిన్నది అరిగే వరకు ఇంకో గోల. అందరం కలిసి ఎవరికి నచ్చిన సాంగ్ వాళ్ళు పాడుకుంటూ డాన్స్ చేద్దాం. పాట పాడుతూ డాన్స్ చేయడమా? అయితే మేమిద్దరం రెడీ. రానపూర్ణ, చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. ఓహో సూపర్. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కొరగ్గానే ఈ కొమ్మలన్నీ ఇలా మాడిపోయాయండి.
వావ్ అంతే, ఇప్పుడు మేం కూడా రెడీ మామయ్య గారు. రా, కత్తి అదరగొట్టేయాలంతే. చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడు చాడే గంధము గుట్ట పూయండో బిందులు సిద్ధం చేయండే ఉన్నదంటూ పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 నువ్వు మామూలు కన్యవి కాదు, విషకన్యవి. ఆ వీరస్వామి 1000 నాగుల విషయం అంటే ఏంటో అనుకున్నాను. ఇది ఇంత భయంకరంగా ఉంటుందా? ఏకంగా చెట్టు కొమ్మి నా విషయానికి నల్లబడిపోయింది. నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోతుందో.